హలో, నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు రాధా మనోహరం. ఈరోజు నేను మీకు దుబాయ్ చాక్లెట్ ఎట్లా చేయాలో, కునూఫా చాక్లెట్ ఎట్లా చేయాలో చూపించబోతున్నాను. వైట్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్ చాక్లెట్స్ మనకి అమెజాన్లో అందుబాటులో ఉన్నవి. మనం కొద్దిగా వైట్ చాక్లెట్ని తీసుకుని బౌల్లో వేసుకొని కింద ఆల్రెడీ బాయిల్ అవుతున్న వాటర్ పైన బౌల్ పెట్టి స్పూన్తో అది మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి. ఇది బాగా కరిగిన తర్వాత దీన్ని ఒక గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఫుడ్ కలర్లో వేసి కొద్దిగా మనం బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. నా దగ్గర ఆయిల్ బేస్డ్ ఫుడ్ కలర్ లేకపోవడం వల్ల నేను ఇది యూజ్ చేస్తున్నాను. మీరు ఆయిల్ బేస్డ్ ఫుడ్ కలర్ ఉంటే మనకి ఇంకా రిజల్ట్ బాగా వస్తుంది. ఈ చాక్లెట్ మౌల్డ్స్ నేను సూపర్ బజార్లో తీసుకున్నాను. మీకు కావాలంటే అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లోనే కానీ ఎందులో అయినా సరే మనకు అవైలబుల్గా దొరుకుతాయి. వైట్ కాంపౌండ్ అలాగే చాక్లెట్ కాంపౌండ్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని దాన్ని బాగా మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేస్తే మీకు సిల్కీగా, స్మూతీగా వస్తుంది మనకు కావాల్సినట్టుగా. లేదంటే కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్డ్ని తీసుకెళ్ళి కొద్దిగా వేసుకొని ఒక లేయర్ లాగా వేసుకొని దాన్ని అంతా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకొని దీన్ని ఒక 5 to 10 minutes రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవాలి. ఒక 1/2 కప్పు పిస్తాలు తీసుకోవాలి. అవి మనకి లెక్కలో అయితే ఒక 50 grams వరకు ఉంటాయి. అవి ప్యాన్ పెట్టుకొని 5 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో వాటర్ హీట్ చేసుకొని ఈ వేయించిన పిస్తాలను అందులో వేసుకొని ఒక 3 to 4 minutes బాయిల్ చేసుకోవాలి. ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత తీసుకుని వేరొక బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో చల్లని వాటర్ వేసుకుని అందులో ఈ పిస్తాలు వేసుకోవాలి. చల్లని వాటర్ అంటే నార్మల్ వాటర్ సరిపోతుంది మనకి. అప్పుడు మనకి ఈజీగా పీల్ అనేది వచ్చేస్తుంది. పైన ఉన్న పీల్ని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక 1 teaspoon నువ్వులు వేసుకోవాలి. మనకి సెసమి సీడ్స్ అనేవి వేసుకొని జస్ట్ లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు వేపితే ఇవి మాడిపోతాయి. కొద్దిగా వేపుకున్న తర్వాత తీసుకొని బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న నువ్వులు అలాగే పొట్టు తీసి పెట్టుకున్న పిస్తాలు వేసుకొని ఒక 2 spoons షుగర్ వరకు వేసుకోవాలి. ఇది మీకు స్వీట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ పాలు కాచి మరగబెట్టిన పాలు అనేవి వేసుకోవాలి. ఇవి వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నేను దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తాను కలర్ కోసం. మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని 2 tablespoons బటర్ వేసుకొని దాన్ని కరిగించుకోవాలి. అది బాగా కరిగిన తర్వాత కునూఫా సేమియా అని 1 కప్పు అందులో వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ కునూఫా సేమియా అనేది మైదా, కార్న్ఫ్లోర్ కలిపి తయారు చేస్తారు. ఇది మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది.
ఈ సేమియాను బాగా చల్లారపెట్టుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న పిస్తా క్రీమ్ ఉంది కదా, అది అందులో వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాగా కలిపి పెట్టుకున్న సేమియాని మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టుకున్న ఈ మౌల్డ్స్లో కొద్దిగా వేసుకొని మనకి చుట్టూ అంచులు అనేవి టచ్ అవ్వకుండా ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఇది చుట్టూ లేయర్లు అనేవి అంటుకున్నట్లయితే మనం తర్వాత దీని మీద వేసుకునే చాక్లెట్ క్రీమ్ అనేది సరిగా అంటుకోదు, మనకి చాక్లెట్ షేప్ అనేది నీట్గా రాదనమాట. నీట్గా సర్దిపెట్టుకున్న దీన్ని ఒక 5 మినిట్స్ రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఒక బౌల్లో నీటిని వేడి చేసుకోవాలి. అవి బాగా మరిగిన తర్వాత వేరొక బౌల్ పెట్టుకుని అందులో ఒక కప్పు డార్క్ చాక్లెట్ అలాగే ఒక కప్పు వైట్ చాక్లెట్ వేసుకుని బాగా మెల్ట్ చేయాలి. ఈ మెల్ట్ అయిన చాక్లెట్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ అంతా ఒక లేయర్ లాగా ఈ మౌల్డ్లో అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మౌల్డ్స్ని 2 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఈ చాక్లెట్ మౌల్డ్స్ని రిఫ్రిజిరేటర్లో ఒక 2 అవర్స్ వరకు ఉంచాలి. తర్వాత బయటకు తీసుకుని చూసేసరికి ఇగో మీరు చూస్తున్నట్టుగా చాక్లెట్లు అనేవి తయారవుతాయి. చూసారు కదా, మనకి ఎంతో ఇష్టమైన ఈ దుబాయ్ చాక్లెట్లు అనేవి రెడీ అయిపోయినాయి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సమ్మర్ కనుక కొంచెం మెల్ట్ అవ్వకుండా ఉంటాయి. పిల్లలకి ఎంతో ఇష్టమైన దుబాయ్ చాక్లెట్లను ఈ విధంగా ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.